హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరంగా ఉండే నాటుకోడి కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ కర్రీని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా తయారు చేస్తారండి. నేనైతే ఈరోజు పక్క రాయలసీమ స్టైల్లో ఈ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా రుచికరంగా, ముఖ్యంగా స్పైసీగా ఉంటుందండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే 3/4 kg ఈ నాటుకోడి ముక్కలు తీసుకున్నాను. వీటిని ఇలాగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఈ ముక్కల్ని నేను ఒకసారి వాష్ చేసి పెట్టాను. మరలా ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసి ముక్కలకి బాగా పట్టించాలి. ఇలాగా పసుపు ఉప్పు ముక్కలకి పట్టించి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలండి. ఇలా చేయడం వల్ల ఈ ముక్కల్లో ఉన్న నీచు వాసన అంతా కూడా పోతుంది. ఈలోపు మసాలా తయారు చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2-3 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 7-8 లవంగాలు, 2 ఇలాచి, మిరియాలు ఒక 10, అలాగే ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగ కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోండి. కలర్ చేంజ్ అయిపోయి మంచి అరోమా వస్తుంది కదా, అప్పుడు వెంటనే వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు వేయించుకుందాము. 1 నిమిషం తర్వాత ఇందులోకి గసగసాలు 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోండి. గసగసాలు వేయడం వల్ల కర్రీకి చిక్కదనం అనేది వస్తుందండి. ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. మరొక నిమిషం తర్వాత ఈ రెండింటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోండి. 15 నిమిషాలు అయిపోయిందండి. చికెన్ ముక్కలు బాగా మ్యారినేట్ అయి ఉంటాయి. వీటికి పసుపు ఉప్పు అనేది పట్టి ఉంటుంది. ఇప్పుడు మరొక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నీచు వాసన అంతా కూడా పూర్తిగా పోతుందన్నమాట. ఈలోపు మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా చల్లారబడిపోయాయి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే గసగసాలు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ముందుగానే ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేయడం వల్ల మెత్తగా గ్రైండ్ అవ్వదండి. లాస్ట్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. మనం 3/4 kg చికెన్ తీసుకున్నాం కదా, ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, 4-5 పచ్చిమిర్చి, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలాగ కట్ చేసి యాడ్ చేసుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉండగానే ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు ఒక 4-5 ఆకులు వేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకునేటప్పుడే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటారండి. అలా వేసినా కూడా పర్వాలేదు. ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యి వేగగానే ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంతమంది ఇక్కడ పొరపాటు చేస్తూ ఉంటారండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని సరిగ్గా వేగనివ్వరు. అలా వేగకపోతే కర్రీ అనేది టేస్టీగా రాదనమాట. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి వేయించుకోండి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి. కలర్ కూడా చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని వేసుకుందాము. అలాగే వీటితో పాటు ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే బాగా కలుపుకుందాము. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు ఇలాగే మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఇలా చేయడం వల్ల టమాటా చికెన్లో నుంచి వాటర్ అనేది బయటికి వస్తుంది. చూస్తున్నారు కదా, ఒక 4 నిమిషాల తర్వాత చూస్తే చికెన్లో నుంచి వాటర్ అంతా కూడా బయటికి వచ్చింది. ఇలాంటప్పుడు మరొక్కసారి కలుపుకొని ఇందులోకి పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోవచ్చండి. బాగా స్పైసీగా కావాలనుకుంటే నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేశాను. ఇప్పుడైతే ఈ పసుపు ఉప్పు కారం అంతా కూడా చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించాలి. 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత చూస్తే ఆయిల్ అంతా కూడా పైకి తేలి ఉంటుందండి. ఇప్పుడైతే ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుందాము. నేను ఇక్కడ పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను ఈ కర్రీని కొద్దిగా గ్రేవీ టైప్లో చేస్తాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి. మీకు బాగా పులుసుగా రావాలనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాము. ఒక 15 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూస్తే కర్రీ అనేది కాస్త దగ్గర పడి ఉంటుందండి. ముక్క కూడా 70% వరకు ఉడికి ఉంటుంది. ఇలాంటి టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి.
ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోవచ్చండి. మనకి కర్రీ అనేది బాగా చిక్కగా రావాలనుకుంటే ఇంకొద్దిగా అయినా యాడ్ చేసుకోవచ్చు. మసాలా పౌడర్ వేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి మరొక 10 నిమిషాల పాటు ఉడికించినట్లయితే పూర్తిగా ముక్క అనేది ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా. ముక్క కూడా బాగా సాఫ్ట్గా ఉడికిందండి. ఇక్కడ మీకు చూపిస్తాను ఒకసారి. మామూలుగా ఇలాంటి పాత్రలో ఉడికించడానికి నాటుకోడిని ఎక్కువ టైమే పడుతుందండి. అందుకోసమే కొంతమంది ప్రెషర్ కుక్కర్లో వండుతూ ఉంటారు. అప్పుడు ఇంత టేస్టీగా రాదండి. ఖచ్చితంగా అయితే అది చెప్పగలను. ఎందుకంటే ఇలాగా పాత్రలలో ఉడికించడం వల్ల టేస్ట్ అనేది బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే వేడివేడిగా ఈ కూరను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వేడివేడిగా గారెల్లోకి కానీ, పూరీల్లోకి, పలావ్లోకి, రాగి సంగట్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రాయలసీమ సైడ్ రైస్లో కంటే కూడా ఇలాగా పలావ్, రాగి సంగటి గారెల్లోకి, పూరీల్లోకి తింటారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా స్పైసీగా వండుకుంటారండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ నాటుకోడి కూర కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చికెన్ రోస్ట్ అండి. నేను కొంచెం డ్రైగా చూపించబోతున్నాను ఈ చికెన్ రోస్ట్ని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా నేను ఈ చికెన్ రోస్ట్ కోసం 1/2 kg చికెన్ తీసుకొని ఇలాగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను 2-3 సార్లు నీట్గా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. స్టవ్ మీద నేను ఒక ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నానండి. ఇందులోకి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అంటే బాగా ఉడికించుకోవాలన్నమాట. ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇలానే మనం మూత పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో. 4 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే చూడండి వాటర్ అంతా కూడా ఎలా వచ్చేసిందో. ఇంకొంచెం ఉడకాలండి. ఇందులోకి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ యాడ్ చేయాలి. ఇలాగ మనము పసుపు, ఉప్పు కొంచెం ముందుగానే యాడ్ చేయడం వల్ల ఈ చికెన్లో ఉన్న నీచు వాసన అంతా కూడా పోతుందన్నమాట. ఈ పసుపు, ఉప్పు అంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకొని ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే విధంగా ఇంకొక 3-4 నిమిషాల పాటు ఇలానే మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. వాటర్ అంతా కూడా బాగా డ్రై అయిపోవాలండి. ఇలాగా మరొక 4 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూద్దాము. వాటర్ అంతా కూడా ఇంకిపోయింది చూడండి, బాగా డ్రై అయిపోయింది. చికెన్ కూడా చాలా వరకు ఉడికిపోయిందండి. ఇలా వస్తే సరిపోతుందన్నమాట. ఈ చికెన్ పీసెస్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈ చికెన్ రోస్ట్ని మీరు నాటుకోడితే చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీకు అవైలబుల్గా ఉంటే. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇందులోకి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని ఇలాగా స్లైస్గా కట్ చేసి వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి ఎక్కువగానే వేసానండి కాబట్టి కారం అనేది కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట మనము. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు మనం దోరగా వేయించుకుందాము ఇలాగ కలుపుకుంటూ. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి వేయించుకుందాము. కరివేపాకును కంపల్సరిగా వేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఇలానే ఉడికించుకుందాము మూత పెట్టేసుకొని. 2 నిమిషాల తర్వాత చూద్దాము మూత తెరిచి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కూడా దోరగా వేగిపోయాయి అన్నమాట. ఇందులోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము 1 నుంచి 2 నిమిషాల పాటు. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోండి. ఏమాత్రం పక్కకు వెళ్ళిపోయినా కూడా ప్యాన్కి అంతా కూడా అడుగున అతుక్కుపోతుందండి. కాబట్టి జాగ్రత్తగా వేయించుకోండి. ఇదంతా కూడా బాగా పచ్చివాసన అంతా కూడా పోవాలన్నమాట. ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చూద్దాము. చూడండి ఎంత బాగా వేగిపోయిందో. ఉల్లిపాయ ముక్కలు కూడా లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇందులోకి ఇప్పుడు ఒక చిన్న టమాటాని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులోకి మసాలా పౌడర్స్ని 1 by 1 వేయాలన్నమాట. ముందుగా పసుపు వేస్తున్నాను ఒక 1/2 టీ స్పూన్. ఆల్రెడీ మనం చికెన్ ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కారం వచ్చేసి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఈ మసాలా పౌడర్స్ అన్నీ కూడా ఈ టమాటా, ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టే విధంగా. పసుపు, ఉప్పు అనేది చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం వేసాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి.
ఇప్పుడు 1 నిమిషం పాటు ఇలానే మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. లో ఫ్లేమ్లో ఉడికించుకోండి, లేకపోతే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత చూద్దాము. ఆయిల్ అంతా కూడా పైకి తేలింది చూడండి. ఇందులోకి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోండి 1 నిమిషం పాటు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది బాగా ఉడుకుతుందండి, మెత్తగా అవుతుంది సాఫ్ట్గా. ఒక 4-5 నిమిషాల తర్వాత చూద్దాము. ఆయిల్ కూడా బయటికి వచ్చింది చూడండి. ఇలా రావాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. పచ్చి కొబ్బరి అస్సలు వాడొద్దండి, ఎండు కొబ్బరి మాత్రమే వేయాలి ఇందులోకి. ఈ ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం అయితే లేదండి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలాగా బాగా కలుపుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసుకొని బాగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాము. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి మూత పెట్టేసుకొని. ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తెరిచి చూద్దామండి. చికెన్ రోస్ట్ అనేది రెడీ అయిపోయింది, వేడి వేడిగా ఉంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చికెన్ రోస్ట్ని సర్వ్ చేసేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ చికెన్ రోస్ట్ని మనం ఇలానే తినేయొచ్చండి డైరెక్ట్గా, లేదా పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ అలాగే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకున్నామో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.